హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రేమ్ చామంతి మాటలకి మోటివేట్ అయ్యి కష్టపడి డబ్బులు సంపాదించాలి అని డిసైడ్ అవుతారు. రాత్రనక పగలనక క్యాబ్ డ్రైవ్ చేస్తూ ట్రిప్స్కి వెళ్ళొస్తూ తను డబ్బులు సంపాదించుకుంటాడు ప్రేమ్. ఇంకా ఈ మధ్య గ్యాప్లో చామంతి చంద్రిక ఇద్దరు ప్రేమ్ని ఎంతో చక్కగా గారాబంగా చూసుకుంటూ ఉంటారు. అలా ప్రేమ్ కార్ని చామంతి క్లీన్ చేయడం కానీ, ప్రేమ్కి ఎక్కడికి ఉంటే అక్కడికి లంచ్ క్యారేజ్ తీసుకువెళ్ళి చంద్రిక తన చేత్తో ప్రేమ్కి తినిపించడం కానీ అదంతా చేస్తూ ప్రేమ్ ఎదుగుదల చూసి మురిసిపోతూ ఉంటారు చామంతి అండ్ ప్రేమ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. హర్షవర్ధన్ సింగపూర్కి బయలుదేరుతారు. యుఎస్ నుండి వచ్చిన కొంతమంది డెలిగేట్స్ని క్లయింట్స్ని మీట్ అవ్వడానికి సింగపూర్ వెళ్తున్నాను అని తన లగేజ్ని ప్యాక్ చేసుకుంటారు హర్షవర్ధన్. ఇంకా వెంటనే ప్రేమ్ ఎదురొచ్చి, నాన్న మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. నాకు వచ్చిన కొంత డబ్బుల్ని షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే అవి ఇప్పుడు 10 lakhsకి రీచ్ అయ్యాయని ద బెస్ట్ గుడ్ న్యూస్ని చెప్తాడు ప్రేమ్. అదంతా విని హర్షవర్ధన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రే ప్రేమ్, నాకు తెలుసురా, నువ్వు నీ కాళ్ళపై నిలబడి నీ సొంతగా సాధించుకుంటావని నాకు తెలుసు. నన్ను నీ క్యాబ్లోనే డ్రాప్ చేయి. ఏరా అరుణ్, ఇప్పటికైనా అర్థమైందా? మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా దేనికి పనికి రాడు అని. ఇప్పుడు 10 లక్షలు సంపాదించాడు నా వారసుడు ప్రేమ్. రారా వెళ్దామని ఇంకా అలా ప్రేమ్ క్యాబ్లోనే ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు హర్షవర్ధన్. ఇదంతా చూస్తూ రోజా చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. అదే జెలస్ని అరుణ్తో షేర్ చేసుకుంటుంది. బట్ అరుణ్ మాత్రం, రోజా నీకు తెలీదు, షేర్ మార్కెట్లో చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఈ రోజు వచ్చిన ప్రాఫిట్స్ అనేవి రేపు ఉంటాయని తెలీదు. ఎప్పుడైనా క్రాష్ అయిపోవచ్చు. నువ్వు అన్నీ నమ్మి వాడిపై నమ్మకం పెట్టుకోవద్దు అని లైట్ తీసుకొని వెళ్ళిపోతారు. నీకేముంది, నువ్వు అలాగే చెప్తావు, నేనే ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలి అని వెంటనే రోజా గుణాని వెళ్ళి మీట్ అవుతుంది. గుణతో జరిగిందంతా చెప్తూ, చూడు ఆ ప్రేమ్ ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగాడు అనుకో, ప్రేమ్కి 49% ఆస్తి వెళ్ళిపోతుంది. అలా వెళ్తే చామంతినే నేను పెళ్లి చేసుకుంటాను అని ప్రేమ్ భీష్మించుకొని కూర్చుంటాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ప్రేమ్ పాడిన పాటకి క్లాప్స్ కొడతారు. ఇంకా ప్రేమ్ చామంతి పెళ్ళి ఎవ్వరూ ఆపలేరు. అదే ఇప్పుడు నువ్వు ప్రేమ్పై ఏదో ఒక కేసు పెట్టి బుక్ చేసావు అనుకోగునా, అప్పుడు ప్రేమ్ జీవితాంతం జైల్లోనే ఉంటాడు. తన్ని పెళ్లి చేసుకోవడానికి చామంతి ఎప్పటికీ ముందుకి రాదు అని అంటారు. ఇంక వెంటనే ఆలోచనలో పడతాడు గుణ. ఈ విషయంలో నాకు లాభం ఉంది కాబట్టి నేను చేస్తాను రోజా గారు, మీరేమి కంగారు పడకండి, మీ పని అయిపోతుంది అని అంటారు. ఏం చేస్తావు అని అడుగుతుంది. తినబోయే ముందు రుచెందుకు, నేను చెప్తాను కదా అని అంటారు. అంతొద్దు, ముందు ప్లాన్ చెప్పు, అది బాగుందో ఓకే చేస్తాను, బాగోకపోతే వేరేది చెప్తాను అని అంటుంది. చూడండి, ఇవాళ మధ్యాహ్నం ఒక అమ్మాయి ప్రేమ్ క్యాబ్ ఎక్కుతుంది. అప్పుడు తను ఒక ప్లేస్లో దిగిపోతుంది. అప్పుడే నైట్ అయ్యేసరికి పోలీసులు ప్రేమ్ని వెతుక్కుంటూ వచ్చి, నీ క్యాబ్ ఎక్కిన తర్వాత ఆ అమ్మాయి కనిపించట్లేదని, ఆ అమ్మాయి మిస్ అవ్వడానికి నువ్వే కారణమని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. అలా ఒక్కసారి ప్రేమ్ అరెస్ట్ అయ్యాడు అంటే జీవితాంతం జైల్లో ఉండేలా మా డాడీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మా డాడీ ఏదనుకుంటే జరుగుతుందని మీకు తెలుసు కదా అని అంటారు. నిజమే, ఓకే, నీ ఐడియా చాలా బాగుంది, నేను నీ ఐడియా కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, త్వరగా చెయ్యి అని రోజా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఆఫ్టర్నూన్ అవుతుంది. గుణ చెప్పిన ప్లాన్ ప్రకారమే ఒక అమ్మాయి ప్రేమ్ క్యాబ్ ఎక్కుతుంది. వాళ్ళ నాన్న, బాబు మీరు తన్ని అక్కడ డ్రాప్ చేయండి అంటారు. సరే సార్ అని ఇంక తను చెప్పిన డెస్టినేషన్ ఏరియాకి బయలుదేరుతాడు ప్రేమ్. కానీ తను మాత్రం ముభావంగా ఉంటుంది. ఆగండి, నేను ఇక్కడ దిగిపోతానని అంటుంది. అదేంటమ్మా, మీ నాన్న అక్కడ దింపమన్నారు కదా, ఇక్కడే దిగిపోతానంటున్నావేంటి అని అంటారు. లేదు సార్, నాకు ఒక చిన్న పని ఉంది కాబట్టి నేను ఇక్కడే దిగుతాను అని ఇంకా దారి మధ్యలోనే దిగిపోయి రోడ్ క్రాస్ చేసుకొని అవతల వైపు వెళ్ళిపోతుంది. ఇంకా ఆ అమ్మాయి అయితే, ప్రేమ్ ఓకే, తను ఏదో పని ఉందంటుంది కదా, తన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని తన నార్మల్ వర్క్ తను చూసుకుంటాడు. ఇంకలా డబ్బులు ఎర్న్ చేసి ప్రేమ్ ఇంటికి వస్తాడు. ప్రేమ్కి దిష్టి తీస్తుంది చామంతి. హే చామ్, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం చేస్తున్నానేంటి బాబు, మీ చందమామ లాంటి మొహానికి దిష్టి తీస్తున్నాను అని అంటుంది. చామ్, ఏంటి చామ్ ఇది,
నాకెందుకు ఇదంతా అని అంటారు. బాబు, ఇవాళ మీరు 10 లక్షలు షేర్ మార్కెట్లో సంపాదించారు. అది మాటలా బాబు? ఒక్క రూపాయి లేకుండా స్టార్ట్ అయిన మీరు ఇప్పుడు 10 lakhsకి వచ్చారంటే ఎంతమంది, ముఖ్యంగా ఆ రోజా అమ్మ, అరుణ్ బాబు కళ్ళు మీ పైనే ఉంటాయి. కాబట్టి మీకు దిష్టి తీయాలి బాబు అని చెప్పి పాపం ప్రేమగా చామంతి ప్రేమ్కి దిష్టి తీస్తుంది. ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బాబు, ఇవాళ నీకు ఇష్టమైన వంట చేశాను, రా బాబు తినిపిస్తాను అని చంద్రిక అంటుంది. చంద్రిక అమ్మ, నిజంగా మీరిద్దరూ నా లైఫ్లో ఉండడం నా పూర్వజన్మ వరం. మీరిద్దరూ నా లైఫ్లో ఉండడమే నేను చేసుకున్న అదృష్టం అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా చామంతి చంద్రిక వైపు చూస్తూ ప్రేమ్ అప్పుడే కరెక్ట్గా పోలీస్ అయితే ప్రేమ్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంకా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. ఎవరు మీరు, ఎందుకు వచ్చారో అని అడుగుతుంది రమాదేవి. మేడం, మేము పోలీస్ స్టేషన్ నుండి వచ్చాం, మీ చిన్న అబ్బాయి ప్రేమ్ కుమార్ కోసం వచ్చామని అంటారు. ఏంటి, ప్రేమ్ కోసమా? ఎందుకు అని అడుగుతారు. ఎందుకంటే ప్రేమ్ ఒక అమ్మాయిని క్యాబ్లో తీసుకువెళ్ళాడు. ఇప్పుడు ఆ అమ్మాయి కనిపించట్లేదు. కిడ్నాప్ కేసులో ప్రేమే ప్రధాన నిందితుడు, ద ప్రైమరీ సస్పెక్ట్ అని ఎంక్వైరీలో తేలింది. కాబట్టి ఒకసారి మీ అబ్బాయి ప్రేమ్ని పిలిపిస్తారా అని అంటారు. ఇంకా షాక్లో ఉండిపోతుంది రమాదేవి. రే ప్రేమ్ అని పిలుస్తుంది. ప్రేమ్ కిందకి వస్తాడు. ఏమైందమ్మా అని అడుగుతారు. నేను మాట్లాడతాను, నా పేరు ఇన్స్పెక్టర్. ఒకసారి ఫోటో చూడండి, ఈ అమ్మాయి ఇవాళ మధ్యాహ్నం మీ క్యాబ్ ఎక్కిందా అని అడుగుతారు. అవును ఎక్కింది అని అంటారు. మరి తన్ని వాళ్ళ నాన్నగారు డెస్టినేషన్ దగ్గర డ్రాప్ చేయమంటే మీరు మధ్యలోనే తన్ని వదిలేసి వెళ్ళిపోయారా అని అడుగుతారు. అంటే నేను తన్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాను, నిజమే. ఎందుకంటే తను అక్కడే ఆపేమంది. ఎందుకని అడిగితే డ్రైవర్వి నీకెందుకు అనింది, అందుకే నేను అదంతా చేయాల్సి వచ్చింది అని అంటారు. చూడు ప్రేమ్, ఆ అమ్మాయి ఇప్పుడు కనిపించట్లేదు. వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇచ్చారు. ఆ అమ్మాయిని లాస్ట్ చూసింది నువ్వే. ఏమో ఎవరికి తెలుసు, మాకు కట్టుకదంతా చెప్తూ ఆ అమ్మాయిని ఎక్కడికైనా తీసుకువెళ్ళి కిడ్నాప్ చేశావేమో, చంపేశావేమో అని అంటారు ఇన్స్పెక్టర్. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు ప్రేమ్. చామంతి, సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అని అంటారు. అవునమ్మా, నేను చెప్పేది కరెక్టే కదా. ఏమో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, అందుకే ద ప్రైమరీ సస్పెక్ట్గా నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ప్రేమ్ కుమార్, మీరు మాకు కోఆపరేట్ చేయాలి అని ప్రేమ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారనమాట. ఇంకా అలా పోలీస్ అయితే పాపం చంద్రిక చామంతి ఇద్దరు బాధపడుతూ ఉంటే ప్రేమ్ అలా రమాదేవి వైపు చూస్తూ ఉంటాడు. రమాదేవి వైపు చూసి, అమ్మ నిజంగా నేను ఇలా తప్పు చేశానంటే నువ్వు నమ్ముతావా అని అడుగుతారు. ఏమో ఎవరికి తెలుసురా, ఇవాళే షేర్ మార్కెట్లో 10 లక్షలు వచ్చాయని చెప్పావు. ఆ అమ్మాయి దగ్గర నగలు కొట్టేసి ఆ డబ్బులే చూపిస్తున్నావేమో, ఎవరికి తెలుసు. అయినా కన్న కొడుకైనా దొంగ దొంగే, కిడ్నాపరే. అలాంటప్పుడు నిన్ను నేను చూస్తూ ఊరుకోను కదా, వీడిని తీసుకెళ్ళండి అని చెప్పి ఇంకా అలా తన్నైతే తీసుకువెళ్ళమంటారు. సో ప్రేమ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే పాపం చామంతి మాత్రం చాలా అంటే చాలా జాలిగా ప్రేమ్ వైపు చూస్తుంది. చూసి, బాబు మీరేం కంగారు పడకండి బాబు, మీకు నేనున్నాను బాబు, ఖచ్చితంగా మిమ్మల్ని నేను కాపాడుకుంటాను బాబు అని ఇంక ప్రేమ్కి మాటిచ్చి అలా చూస్తూ ఉంటుంది చామంతి. చంద్రిక, ఏంటి ఇది, ప్రేమ్ బాబు దేవుడు లాంటి ప్రేమ్ బాబు ఇప్పటివరకు ఒక్కరు కూడా పుట్టినప్పటి నుండి పాపం చేసేరగడు, అలాంటిది కిడ్నాప్ కేసు వచ్చి పడిందేంటి అని అంటుంది చంద్రిక ఏడుస్తూ. అత్త నువ్వేం బాధపడద్దు, సమయానికి అయ్యగారు కూడా ఊర్లో లేరు, సింగపూర్ వెళ్ళారు. ఇప్పుడు బాబుకు బెయిల్ ఎలా తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదు అని అంటారు. చామంతి, నాకెందుకో భయంగా ఉందే, అసలే కిడ్నాప్ కేసు అంటున్నారు, ఈ మధ్య చూపిస్తున్న టీవీ న్యూస్లో ఎలా జరుగుతుందో చూస్తున్నావు కదా అని అంటారు. అత్త నువ్వు అవేమీ ఆలోచించద్దు, నువ్వు నార్మల్గా ఉండు, ఏం కాదులే అని చెప్పి ఇంకా ఓదార్చి పక్కకి వచ్చి ఆలోచించుకుంటుంది చామంతి. అప్పుడే కరెక్ట్గా రోజా, హలో ఏంటి చామంతి అలా చూస్తున్నావు, ఇందాకేదో అన్నావే మార్నింగు, నన్ను తాకితేనే పాపమని, నన్ను చూస్తేనే పాపమని, చూసావా ఇప్పుడు ప్రేమ్ ఎలా ఇరుక్కున్నాడో అని అంటుంది. అంటే అంటే ఇదంతా నువ్వు చేసావా అని అడుగుతుంది. అవునే, నేనే చేశాను. అయితే ఏంటి ఏం చేస్తావు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఎందుకంటే ముందు నువ్వు లాయర్వి కాబట్టి, లా స్టూడెంట్వి కాబట్టి నీకు తెలుసు కదా, ఎవిడెన్స్ లేకుండా దేన్ని ఎవ్వరూ నిరూపించలేరు. కాబట్టి ఇప్పుడు ఎవిడెన్స్ తీసుకురావాలి, కానీ ఆ ఎవిడెన్స్ ఎక్కడుంటుందో తెలీదు. ఇప్పుడు గింజుకొని ప్రేమ్ జీవితాంతం ఖైదుగా ఉండిపోతే
నువ్వు మాత్రం ఇంకా అలాగే ప్రేమ్ కోసం ఎదురు చూస్తూ గుణాన్ని పెళ్లి చేసుకో. ఓకే బాయ్ అని రోజా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా చామంతి అయితే కోపంతో రగిలిపోతూ, అక్క నువ్వు చేస్తున్న పాపాల్ని నిజంగా తట్టుకోలేకపోతున్నానే. ఎలా అయినా నీ గురించి బయట పెడతా, కానీ అంతకంటే ముందు ప్రేమ్ బాబు విషయమే నేను ఆలోచించాలి అని ఇంకా అలా ప్రేమ్ గురించి ఆలోచిస్తుంది. ఆ అమ్మాయి ఫోటోని ఇంకా తను గుర్తు చేసుకుంటుంది. తను ఖచ్చితంగా ఎక్కడో ఉండాలి. తన్ని వీళ్ళే ఎక్కడో దాచిపెట్టారు. అది ఎక్కడో తెలుసుకోవాలి. తను కిడ్నాప్ అవ్వలేదని, కావాలని ఇదంతా చేశారు అని తెలుసుకొని తీరాలి అని చామంతి ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఇంక వెంటనే చామంతి చిట్టిని పిలుస్తుంది. చిట్టి వస్తుంది. చామ్, నీకు ఏ సహాయం చేయాలన్నా నేను చేస్తాను చామ్ అని అంటారు. చిట్టి, నాకు ఒకే ఒక సహాయం చేయి. ఆ అమ్మాయి ఎవరు, తన డీటెయిల్స్ నువ్వు సీసీటీవీ నీ ఐస్తో రికార్డ్ చేస్తావు కదా వచ్చిన వాళ్ళందరినీ. కాబట్టి ఆ ఫోటో చూసి స్కాన్ చేసి తను ఎవరు, ఏం చేస్తూ ఉంటుందన్న విషయాలు నాకు తెలిసేలా చెయ్యనంటారు. ఓకే చామ్ అని ఇంక మొత్తం వెంటనే తన సోషల్ మీడియా ప్రొఫైల్ అంతా ఓపెన్ చేస్తాడు. తన పేరు దివ్య. తను కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతుంది. వాళ్ళ నాన్నేమో ఇలా మొన్నే ఒక అవినీతి బ్రైబ్ కేసులో యాంటీ కరప్షన్ ఆఫీసర్స్ వచ్చి ఆయన అరెస్ట్ చేసి రీసెంట్గా ఆయన రిలీజ్ అయ్యారు అని అంటారు. ఏంటి, కమిషనర్ అరెస్ట్ చేశారా, మళ్ళీ రిలీజ్ అయ్యాడా? అంటే ఖచ్చితంగా వాడు అవినీతిపరుడే. వాడు కావాలని ఇదంతా చేస్తున్నాడు. ఈ ప్రేమ్ బాప్పై ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని బాగా ఆలోచించుకుంటుంది. ఆలోపు రోజా మాటల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటుంది చామంతి. ఎలాగో ప్రేమ్ రాడు, నువ్వు గుణతో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు అనే మాటల్ని గుర్తు చేసుకునేసరికి, అంటే ఇదంతా కావాలనే గుణ రోజా అక్క కలిసి చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా ఆ గుణాని అని ఇంకా గుణ దగ్గరికి బయలుదేరుతుందనమాట చామంతి. చామ్, ఒక్క నిమిషం, వాడు వేస్ట్ ఫెలో కదా, అలాంటప్పుడు నువ్వు వాడి దగ్గరికి ఈ టైంలో వెళ్తే కరెక్ట్ కాదు కదా చామ్ అని అంటారు. చూడు చిట్టి, ఎప్పుడైనా ఒకరు ఒక అడుగు వేస్తే మనం 100 అడుగులు వేయాలి. వాడి మొహానికి దున్నపోతులాగా లా కాలేజ్కి వచ్చి నిద్రపోతాడే తప్ప వాడికి లా కొంచెం కూడా తెలీదు. మనం తెలివిగా సాక్ష్యాల్ని రాబట్టాలి అంటే వాడితో మంచితనంగా ఉంటున్నట్టే నటించి తీరాలి అని అంటుంది చామంతి. ఓ రివర్స్ డ్రామానా? అయితే ఇప్పుడే ఆ వేస్ట్ ఫెలోకి కాల్ చేయి చామ్ అని అంటారు. ఓకే చిట్టి అని ఇంక వెంటనే కావాలనే చామంతి కాల్ చేస్తుంది గుణాకి. హలో చామంతి, ఏంటి కాల్ చేస్తున్నావు? నువ్వెప్పుడు నాకు కాల్ చేయవు కదా అని అంటారు. అదేంటి గుణ, మనిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, అలాంటప్పుడు మనం పెళ్లి చేసుకోకున్నప్పుడు మనం మాట్లాడుకోకుండా ఇంకెవరు మాట్లాడుకుంటారు అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గుణ. అంటే ఏం మాట్లాడుతున్నావు చామంతి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. అయ్యో, ప్రేమ ఉంటేనే కదా పెళ్ళి వరకు వెళ్తాను. నువ్వంటే నాకు లైట్గా ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ ఇంకా పెరగాలి అంటే నువ్వు నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి కదా గుణ అని కావాలని గుణాన్ని ట్రాప్ చేస్తుంది చామంతి. ఇంకా వెంటనే అలా గుణ, చెప్పు చామంతి, ఎక్కడికి తీసుకెళ్ళమంటావు? పబ్కి వెళ్దామా, మూవీకి వెళ్దామా అని గుణ 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 ఒక్క నిమిషం, లాంగ్ డ్రైవ్కి వెళ్దాం, ఇప్పుడే రెడీ అవుతున్నాను అని ఇంకా గుణాని లాంగ్ డ్రైవ్కి తీసుకువెళ్తుంది చామంతి. ఇంకలా గుణ, చామంతి నువ్వు నాతో ఇంత క్లోజ్గా ఉండడం కళ నిజమా అనిపిస్తుంది, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఇంకా గుణాని అలా హక్ చేసుకోవడానికి చామంతిని వస్తుంటే, ఆగు, ఏంటి ఇంతేనా నీ ప్రేమ? అదిగో దూరంగా ఒక ఐస్ క్రీమ్ కనబడుతుంది కదా, ఒకసారి ఐస్ క్రీమ్ తీసుకురా గుణ అని అంటుంది. అంతేగా, తీసుకొస్తానని ఇంకా గుణ వెళ్ళబోతుంటే గుణ జేబులో ఉన్న ఫోన్ని సులువుగా తీసుకుంటుంది చామంతి. తీసుకొని వెంటనే ఆ కాల్ డేటా మొత్తం స్క్రీన్ షాట్స్ తీసుకొని మొత్తం పంపించుకుంటుందన్నమాట. పంపించుకొని ఎస్ అయిపోయాడు వీడు అని వెంటనే, గుణ ఇప్పుడే అర్జెంటుగా ఫోన్ వచ్చింది, చంద్రిక అత్త ఇంటికి రమ్మంటుంది, ఇంకొకసారి కలుద్దాం, ఇంటికి వెళ్దాం అని అనేసరికి, ఇదేంటి మర్చిపోయి ఫోన్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాను, ఏమైంది, ఏం చేయగలలే అని ఇంకా ఫోన్ని నార్మల్గా ఉంచుకుంటాడనమాట గుణ. సో అలా గుణ దగ్గర ఉన్న కాల్ డేటాని మొత్తం తీసుకుంటుంది చామంతి. తీసుకొని ఇంకా కాల్ డేటాలో అన్ని నిజాలు బయటపడతాయి.
క్లియర్గా గుణానే వాడికి కాల్ చేయడం, ఆయనకు కాల్ చేసి నీకు నేను డబ్బులు ఇస్తా, మా నాన్న గురించి తెలుసు కదా జైలరే, నీపై ఉన్న పాత కేసంతా బయటికి పోవాలి అంటే మీ కూతురు కిడ్నాప్ అయినట్టు, అది కూడా క్యాబ్లో వచ్చే ప్రేమే కిడ్నాప్ చేసినట్టు మొత్తం డ్రామా వేయాలి అని ఫోన్లో మాట్లాడతాడు. ఇంకదంతా కాల్ రికార్డింగ్స్లో బయటపడతాయి. అదంతా చూస్తూ ఒక్కసారిగా ఇంకా షాక్ అవుతుంది చామంతి. గుణ, ఇంక నువ్వైపోయావు అని ఆ ప్రూఫ్స్ అన్నిటినీ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తుంది చామంతి. సార్ రిలీజ్ చేయండి సార్, మా ప్రేమ్ బాబుని రిలీజ్ చేయండి, ఇదిగోండి సాక్ష్యాలు తీసుకొచ్చాను అని సాక్ష్యాలు చూపించేసరికి ఒక్కసారిగా ఇంకా ఆ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. తను కిడ్నాప్ అవ్వలేదు, సెల్ఫ్ కిడ్నాప్ అయ్యి కావాలనే ఇదంతా చేస్తుంది అని ఇంక చెప్పేసరికి అలా ప్రేమ్ ఎలాంటి కిడ్నాప్ చేయలేదు అని చామంతి నిరూపిస్తుంది. చామంతి ధైర్యంగా ప్రేమ్ని ఇంటికి తీసుకొస్తుంది. అదంతా చూస్తూ రోజా, రమాదేవి, అరుణ్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. గుణాన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఫ్రాడ్ చేసినందుకు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.